హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు అమెరికన్ ఎస్సే అయిన ద అమెరికన్ స్కాలర్ గురించి తెలుసుకుందాం. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ఈయన ఒక పోయిట్, ఫిలాసాఫరు, ఎస్సేయిస్టు. అమెరికన్ ట్రాన్సెండెంటలిజం అనేది కనుక్కున్నాడు ఈయన. ట్రాన్సెండెంటలిజం అంటే ఏంటంటే అప్పటి వరకు ఉన్న క్లాసిక్ ఐడియాస్ని అన్నిటినీ కూడా మోడిఫై చేసి ఇండివిజువల్ థాట్స్ని డెవలప్ చేయటమే ఈయన తాలూకా మెయిన్ ఉద్దేశం. ఉదాహరణకి నియో క్లాసిక్ తరువాత రొమాంటిసిజం వచ్చింది ఇంగ్లాండ్లో. అమెరికాలో ప్యూరిటనిజం తరువాత ఈ యొక్క ట్రాన్సెండెంటలిజం వచ్చింది 1820 to 1830 ఈ ప్రాంతంలో. వీళ్ళ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ట్రాన్సెండెంటలిజం వాళ్ళ తాలూకా ముఖ్య ఉద్దేశం ప్రజలలో చైతన్యాన్ని కల్పించి ఎవరికి వారు ఇండివిజువల్గా ఆలోచించాలి అనేదే ఈ ట్రాన్సెండెంటలిజం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇక రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ట్రాన్సెండెంటల్ క్లబ్ అని కూడా పెట్టాడు. ఈ రెండింటి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసేవారు. ఇక ఈ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 1500 లెక్చర్స్ ఇచ్చారు. ఎక్కడ అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో పై బీటా కప్పా సొసైటీ అనే ప్రాంతంలో ఈయన సుమారుగా 1500 లెక్చర్స్ ఇచ్చారు ఆ యొక్క హార్వర్డ్ యూనివర్సిటీలో. ఇక ఎస్పెషల్లీ ద అమెరికన్ స్కాలర్ అనేది ఆగస్ట్ 31, 1837లో ఈ యొక్క స్పీచ్ ఇవ్వటం జరిగింది రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పుడే బ్రిటిషర్ల కాలం నుంచి అమెరికాకి ఒక స్పెషలైజేషన్ వచ్చింది, కాలనైజేషన్ అయిపోయింది. ఇక కాలనైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఈయన చెప్తున్నది ఏంటంటే, ఎవరికి వారు ఇండివిజువల్ థాట్స్ని ఉపయోగించి వర్క్స్ రాయండి, పాస్ట్ని కాపీ చేసి సేమ్ వర్క్ని ప్రొడ్యూస్ చేయకండి అని చెప్తారు. ఇక న్యూ స్కాలర్స్కి ఏం చెప్తారంటే, మీలో ఆర్టిస్టిక్ రెవల్యూషన్ అనేది రావాలి, మీకు మీరుగా మారాలి. ఇంతవరకు మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో అణిగిదొక్కి ఉన్నాము, వాళ్ళకన్నా మనం మెరుగుగా జరగాలి అంటే మన థాట్స్ అనేవి, ఫీలింగ్స్ అనేవి, యాటిట్యూడ్స్ అనేవి, బిహేవియర్స్ అనేవి టోటల్గా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఆ యూనివర్సిటీలో ఆ స్పీచ్ ఇస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎస్సేలోకి వెళ్దాం. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అమెరికన్ స్కాలర్ టైటిల్ రిఫరెన్స్ చూసుకుంటే, అమెరికాకి సంబంధించిన పండితులు ఎలా ఉండాలి అని చెప్పేది. అప్పుడే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది తర్వాత కాలంలో. వెంటనే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఒక కాలేజ్కి వెళ్ళి స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచే ఈ యొక్క అమెరికన్ స్కాలర్ అనేది. ఇక ఈ యొక్క స్పీచ్ అంతా కూడా 4 సెక్షన్స్లో డివైడ్ చేయబడింది. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడారు ఆయన. ఒక ఆర్టిస్టిక్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. ఇక రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ లైఫ్ హిస్టరీ చూసుకుంటే, అతను ఫస్ట్ వైఫ్ చనిపోయాక ఆయన ఇంగ్లాండ్ వెళ్తారు. అక్కడ వర్డ్స్వర్త్కి మీట్ అవుతారు. వర్డ్స్వర్త్కి మీట్ అయ్యి జర్మనీకి వెళ్ళి జర్మనీ దగ్గర రొమాంటిసిజం అక్కడ మీట్ అయ్యి కొంతమందికి వెంటనే అమెరికా వచ్చి ఈ యొక్క స్పీచ్ని ఇస్తారు. ఇతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బ్రిటిష్ పైన. ఇక స్కాలర్కి ఉండాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి నేచర్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మైండ్. ఒక కొత్తగా స్టార్ట్ అయ్యే ఒక అమెరికన్ స్కాలరు అతనికి ఖచ్చితంగా ప్రకృతి మీద అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఆయన తాలూకా మైండ్ సెట్ అంతా చేంజ్ అయ్యి ఆయన ఏదైనా వర్క్ని చాలా క్రియేటివిటీగా మేనిఫెస్టేషన్ చేయగలడు. అంతేగాని నేచర్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోతే ఆ వర్క్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు అని చెప్తారు. ఇక రెండోది వచ్చేసి పాస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ బుక్స్. ఓల్డ్ బుక్స్ అనేవి ఒక స్కాలర్కి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాటిని ఇన్ఫ్లుయెన్సెస్గా తీసుకుని అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్చువల్ మీనింగ్స్ని అబ్జర్వేషన్ చేసి ఒక రియల్ స్కాలరు కొన్ని బుక్స్ రాయాల్సి ఉంటుంది. ఇక పాత్ మేనిఫెస్టేషన్ బుక్స్ చదువుతున్నప్పుడే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ప్రజెంట్ని రిలేట్ చేస్తూ స్కాలర్ బుక్ రాయాలి తప్ప ఓల్డ్ ఐడియాస్ని యాజ్ యూజువల్గా తీసుకోకూడదు అని చెప్తారు. ఇక థర్డ్ సెక్షన్లో ఆయన ఏం మాట్లాడతారంటే, యాక్షన్స్ అండ్ ఇట్స్ రిలేషన్ టు ఎక్స్పీరియన్స్ డ్యూటీస్. ఈయన ఏం చెప్తాడంటే, అసలు నిజంగా ఒక స్కాలర్కి యాక్షన్ అనేది తెలియాలి. యాక్షన్ అంటే మనం ఏదైతే అనుభవిస్తామో దాన్నే యాక్షన్గా ఆయన పరిగణించారు. నిజంగా ఉండేటటువంటి ఒక అమెరికన్ స్కాలర్కి చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటూనే ఆయనకి యాక్షన్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. ఆయన డ్రామటైజేషన్ కూడా చాలా క్లారిఫికేషన్గా ఉండాలి, ప్రతి ఒక్కడికి అర్థమయ్యే రీతిలో ఉండాలి. ఇక అతను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏదైనా ఒక పోయిట్ కానీ లేకపోతే ఆర్థర్ కానీ డ్రామాటిస్ట్ కానీ నోవెలిస్ట్ కానీ ముందు తనని తాను ఎక్స్పీరియన్స్ చేసుకోగలిగితే తనలో ఉన్న అవుట్పుట్ అనేది చాలా క్లారిటీగా ప్రజెంట్ చేయగలడు అని చెప్పేసి ఈ ఎమర్సన్ గారు చెప్తారు ఈ యొక్క థర్డ్ సెక్షన్లో.
ఇక ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సెక్షన్లో ఆయన నేచర్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఇక రెండో సెక్షన్లో పాస్ట్ మేనిఫెస్టేషన్ బుక్స్ని ఫాలో అవ్వమని చెప్పారు. రెండో సెక్షన్లోనే ఏం చెప్తారంటే ఈ యొక్క స్కాలరు నిజంగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ పాస్ట్ బుక్స్ ద్వారా అతను ఒక శాటిలైట్ అయిపోవాలి. శాటిలైట్ అయిపోతే అతనిలో ఉన్న ఐడియాస్ అన్నీ ఫ్లాప్ అయిపోతాయి. ఇక ఆయన దేనికి పనికిరాడు. ఓల్డ్ బుక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేసేస్తాడు. ఉదాహరణకు మన ఇంగ్లాండ్లో నియో క్లాసిసిజం అంతా కూడా ఓల్డ్ టెక్స్టుల్ని ఇటలీ నుంచి జర్మన్ నుంచి తీసుకుని వాడికి మోడిఫికేషన్ చేసి పబ్లిష్ చేశారు. ఈ మన యొక్క అలెగ్జాండర్ పోప్ అయితేనేమి, జాన్ డ్రైడెన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడాను. అలానే ఈ యొక్క వాల్డో ఎమర్సన్ ఏం చెప్తున్నాడంటే మీరు అలా కాపీస్ చేయకండి, వర్క్స్లో ఉన్నదాన్ని గ్రహించి మీకు మోడిఫికేషన్ చేసి ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీని అనుసరించి రాయండి వర్క్స్ అని చెప్పి ఎమర్సన్ చెప్తున్నారు. ఇక లాస్ట్లో డ్యూటీస్ చెప్తారు ఫోర్త్ సెక్షన్లో. ఈ డ్యూటీస్ ఏంటంటే నిజమైన స్కాలర్కి డ్యూటీస్ బోల్డ్ ఉంటాయి. అతను నేచర్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇక పోవర్టీ, పేదరికం అనేది వాళ్ళకి ఒక సమస్యగా మారుతూ ఉన్నది ఇక్కడ నిజమైన స్కాలర్స్కి. హార్డ్షిప్ అనేది, ఇక పాస్ట్ నోబుల్ యాంబిషన్స్ అనేవి ఉండాలి. పాస్ట్ మీద వాళ్ళకి కమాండింగ్ ఉన్నప్పుడు చాలా మంచి లిటరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తారు. ఇక బ్రేవ్గా ఉండాలి, అంటే ఒక స్కాలరు తను ఏదైతే రాయాలని అనుకుంటున్నాడో ఒకరికి భయపడకుండా తను రాసిన కంటెంట్ మీద తనకి ఒక అవగాహన ఉండాలి. ఇక విమర్శకుల ద్వారా కూడా అతనికి ఎటువంటి సమస్య కూడా రాకుండా ఉండేవాడే నిజమైన స్కాలరు అని చెప్తాడు. ఇక సెల్ఫ్ ట్రస్ట్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. ముందు అతని మీద అతనికి ఒక నమ్మకం ఉండాలి స్కాలర్కి తను చేసేటటువంటి వర్క్ మీద. అలాంటప్పుడు ఖచ్చితంగా గుడ్ లిటరేచర్ అనేది ప్రొడ్యూస్ చేయగలడు ద అమెరికన్ స్కాలర్ అనే అతను ద్వారా చెప్పారు. ఇక ఆయన స్పీచ్లో కన్క్లూజన్ వచ్చేసి వెస్ట్రన్ సివిలైజేషన్ అయ్యి ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ వర్కులు, రోమన్ వర్కులు అన్నిటి ద్వారా సివిలైజేషన్ అయ్యి ఈ యొక్క స్కాలరు ఖచ్చితంగా వాటన్నిటిని ఫాలో అయ్యి ఆయన రాయాల్సి ఉంటుందని చెప్తారు. ఇక క్లాసికల్ పీరియడ్ మీద అతనికి అనుభవం ఉండాలని చెప్తారు. వర్జిల్, హోమరు, ఇక ఎస్కిలస్, ఎరాస్మస్ వీళ్ళు రాసినటువంటి వర్క్స్ అన్నిటినీ కూడా అతను పూర్తిగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి తర్వాతే ఈ యొక్క స్కాలర్ అనేవాడు తన యొక్క డ్యూటీస్ని స్టార్ట్ చేయాలి అని చెప్తారు. అండ్ థింకింగ్ అనేది ఫాలో అవుతూ నిజమైన స్కాలరు తన యొక్క డ్యూటీని తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సివిలైజేషన్ అమెరికా అయిపోతుంది వెంటనే అని చెప్తారు. అలాగే కూడా వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఎందుకంటే బ్రిటిష్ ఏర్పడిన 700 సంవత్సరాల తర్వాత అమెరికా కనుక్కున్నారు. కానీ అమెరికా కనుక్కున్న అతి తరుణంలోనే వాళ్ళు బ్రిటిష్ కన్నా ముందు స్థాయిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు అగ్రరాజ్యంగా పిలువబడుతున్న ఈ యొక్క అమెరికా అలాంటి స్కాలర్స్ తాలూకా ప్రభావం బట్టే అమెరికా ఈరోజు ఎంత ప్రసిద్ధి చెందింది. ఇక ఈ యొక్క ఎస్సే నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.